Hello everyone, welcome to Mission Possible IAS Academy. Aspirants, ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, చాలా సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, సో మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందులో మనకి యూపీఎస్సి స్టూడెంట్స్ నుంచి ఎక్కువ పోటీ వస్తుంది కాబట్టి మనం డిఫరెంట్ రిసోర్సెస్, హిందూ పేపర్, ఈనాడు పేపర్, ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ న్యూ ఇండియా సమాచార్, ఇలా ఆల్ ఇండియా రేడియో, ఇలాంటి డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి మీకు కరెంట్ అఫైర్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది అండ్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ మన ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో ఈ కరెంట్ అఫైర్స్ అయితే క్లాసెస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లాసు ఇలా స్క్రీన్ మీద ఇలా చెప్తున్నట్టు అంటే ఈ కంటెంట్తో ఉన్నా కానీ మీకు తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగు మీడియం మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది. ఓకే, సో చాలా ఫాస్ట్గా కూడా మీరు చదువుకోవచ్చు. మన మెటీరియల్ వల్ల మీరు ఫాస్ట్గా ఎంత ఇన్ఫర్మేషన్ అయినా చదవచ్చు, గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా హైలైట్ చేస్తూ అలా కీ పాయింట్స్ మీకు మెన్షన్ చేస్తూ ఉంటుంది ఈ సోర్స్ అనమాట. ఓకే, సో మీరు చదవడానికి బోర్ అనిపించదు అండ్ ఎంత ఎక్కువ ఉందా అని అనిపించదు. సో ఈజీగా చదువుకోవచ్చు. అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇందులో. ఓకే, సో మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ వల్ల మీకు క్లారిటీ వచ్చేది ఏంటంటే ఆ మంత్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మీకున్న మొత్తం టాపిక్స్ అన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంక ఈ టాపిక్స్ చదువుకుంటే ఆ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ అయిపోతాయి. అలాగే మనం పాలిటీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఇండియన్ ఎకానమీకి, ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏప్రిల్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, అంటే మార్చిలో వచ్చింది ఏప్రిల్ మ్యాగజైన్స్ అనమాట. ఓకే, ఏప్రిల్ పాలిటీ కరెంట్ అఫైర్స్ మార్చిలో జరిగిన కంటెంట్ ఇది. అయితే ఇక్కడ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టాపిక్స్, మీకు ఇండెక్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం ఈ క్లాస్లో. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా చదువుకోవడం, రివిజన్ చేసుకోవడం. లీస్ట్ 30% అన్న కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో స్టాటిక్ అండ్ కరెంట్ లింక్ చేస్తూ మనం ఒకవేళ స్టాటిక్ క్వశ్చన్స్ వచ్చినా కరెంట్ లింక్డ్ స్టాటిక్ క్వశ్చన్స్ రావచ్చు. కరెంట్ అఫైర్స్ అడగపోవచ్చు కానీ స్టాటిక్ పోర్షన్ కరెంట్ లింక్ చేస్తూ అంటే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని స్టాటిక్ టాపిక్ మీద క్వశ్చన్ అడగచ్చు. అర్థమైందా అండి? సో కాబట్టి ఇది ఇంపార్టెంట్, అందుకనే కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఇదంతా కూడా నేను ఇక్కడ కవర్ చేస్తాను, మనం చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ చూద్దాం, కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్. సో వెరీ ఇంపార్టెంట్ బిల్. చాలా పెద్ద హ్యూజ్ చర్చ జరిగింది. నేషనల్ మీడియా, స్టేట్ మీడియా అండ్ చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అందరూ రెస్పాండ్ అయ్యారు. అపోజిషన్ అందరూ ఈ బిల్ గురించి రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట. సో అందుకని చాలా ఇంపార్టెంట్. ఈ కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుంది అని అంటే ఇది 3 మేజర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేస్తుంది అనమాట. 3 మేజర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ప్రపోజ్ చేసింది. ఒకటేంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లోక్సభని ఎక్స్పాండ్ చేయడం, ఇప్పుడు ఉన్న లోక్సభ స్ట్రెంగ్త్ని పెంచడం అనమాట. నెక్స్ట్ డీలిమిటేషన్ ఫ్రమ్ పోస్ట్ 2026 సెన్సస్ రిక్వైర్మెంట్. ఓకే, డీలిమిటేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే జనరల్గా ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీస్ ఎప్పటికప్పుడు రీఅడ్జస్ట్మెంట్ చేయాలి. అకార్డింగ్ టు సెన్సస్ బట్టి ఎప్పటికప్పుడు రీఅడ్జస్ట్మెంట్ చేయాలి. కొన్ని కారణాల వల్ల మనం దాన్ని సీజ్ చేసుకున్నాం టిల్ 2026 సెన్సస్ వరకు. సో దాన్ని డీలింక్ చేస్తూ ఇప్పుడు అంటే సెన్సస్తో సంబంధం లేకుండా 2026 సెన్సస్తో సంబంధం లేకుండా డీలిమిటేషన్ చేయాలి అనేది ఈ బిల్లు యొక్క కాన్సెప్ట్ అనమాట. అండ్ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేయచ్చు ఇఫ్ యూ డోంట్ లింక్ విత్ 2026 సెన్సస్. ఓకే, పోస్ట్ 2026 సెన్సస్ అంటే 2027లో ఈ సెన్సస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అయితే ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో ఈ బిల్ కాన్స్టిట్యూషనల్లీ రిక్వైర్డ్ స్పెషల్ మెజారిటీ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిందనమాట. ఫెయిల్ అయింది. సో అదేంటి, ఆ మెజారిటీ ఏంటి, ఎందుకు ఫెయిల్ అయింది అనేది కూడా ఇది మొత్తం ఇందులో డిస్కస్ చేసుకుందాం. ఓకే,
సో ఈ బిల్ మెయిన్ ఉద్దేశం ఆల్రెడీ నేను చెప్పాను. ఒకటి ఏంటంటే లోక్సభ సీట్ ఎక్స్పాండ్ చేయడం. ఎంత నుంచి ఎంతకు ఎక్స్పాండ్ చేయాలి? 543 సీట్స్, అంటే 550 సీట్స్ యాక్చువల్లీ, ప్రాక్టికల్లీ 543 సీట్స్. దాన్ని 850 సీట్స్కి పెంచాలి అనేది కాన్సెప్ట్ అనమాట. 850 సీట్స్కి పెంచాలి. అందులో 815 సీట్స్ వచ్చేసరికి స్టేట్స్ నుంచి, 35 సీట్స్ వచ్చేసరికి యూనియన్ టెరిటరీస్ నుంచి, 815 సీట్స్ వచ్చేసరికి స్టేట్స్ రిప్రజెంటేషన్ అండ్ 35 సీట్స్ వచ్చేసరికి యూనియన్ టెరిటరీస్ రిప్రజెంటేషన్ అనమాట. సో దీన్ని అపోజిషన్ చాలా సీరియస్గా వ్యతిరేకించింది అనమాట. ఓకే, అండ్ లోక్సభ సీట్ ఎక్స్పాన్షన్ కదా, నెక్స్ట్ డీలిమిటేషన్ ప్రాసెస్ ఒకటి చేయాలి, ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ 131st అమెండ్మెంట్ బిల్ 2026 మెయిన్ థీమ్ అనమాట, కాన్సెప్ట్. సో లోక్సభ మెంబర్స్ కనుక 543 నుంచి 850 కనుక ఇంక్రీజ్ చేస్తే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే పాపులేషన్ టు రిప్రజెంటేటివ్ బర్డెన్ అనేది తగ్గిద్ది. ఓకే, పాపులేషన్ టు రిప్రజెంటేటివ్ బర్డెన్, జనాభా ఏమో పెరిగిపోతున్నారు, మన రిప్రజెంటేటివ్స్, ఆ జనాభాని రిప్రజెంట్ చేసే రిప్రజెంటేటివ్స్ చట్టసభల్లో తక్కువ ఉన్నారనమాట ఇప్పుడు. ఓకే, అదొకటి. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ రిప్రజెంటేషన్. ఇప్పుడు చిన్న చిన్న కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయనుకోండి, ఆ చిన్న చిన్న వాటిని కూడా కోర్ ఇష్యూస్ని, అక్కడ చిన్న ఏరియాలో జరిగిన ఇష్యూస్ని కూడా పట్టించుకోవచ్చు. అదే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, ఆ పెద్ద కాన్స్టిట్యున్సీని ఎలా పట్టించుకుంటాడు ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ? అదే చిన్న చిన్నవి అనుకో అడ్రస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అదొకటి. ఓకే, సిటిజన్కి అండ్ ఎంపీస్కి మధ్య యాక్సెసిబిలిటీ పెంచడం కోసం ఈ సీట్స్ ఇంక్రీజ్ చేయాలి అనేది వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులోనే డీలింకింగ్ ఫ్రమ్ 2026 సెన్సస్. ఇప్పుడు యాక్చువల్గా ఏం చెప్పిందంటే ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమని మెన్షన్ చేసిందంటే, థర్డ్ ప్రొవిజన్ ఆఫ్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డీలిమిటేషన్ కెన్ అక్కర్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ సెన్సస్ కండక్టెడ్ ఆఫ్టర్ 2026. 2026 తర్వాత కండక్ట్ చేసే ఫస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్సస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయాలి అని మన ఆర్టికల్ చెప్తుందనమాట. ఓకే, ఈ ప్రావిజన్ని ఇది ఏదైతే ఉందో 2026 సెన్సస్ తర్వాత మనం డీలిమిటేషన్ చేయాలనే ప్రావిజన్ని డిలీట్ చేయాలి అని అనుకుంది ఈ 131 అమెండ్మెంట్ బిల్, కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు డీలిమిటేషన్ మనం 2011 సెన్సస్ బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేసేయచ్చు. వీ నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ ద 2026 సెన్సస్. అర్థమైందా అండి? సో ఆ ప్రావిజన్ని డిలీట్ చేయాలనుకున్నారనమాట. ఓకే, డీలిమిటేషన్ జనరల్గా డీలిమిటేషన్ ఇప్పుడున్న మన కాన్సెప్ట్ ఏంటి, 2021లో డీలిమిటేషన్ కండక్ట్ చేయాలి. కోవిడ్ రీజన్ వల్ల దాన్ని 2026 పోస్ట్ 26కి దాన్ని పోస్ట్పోన్ చేశారనమాట. ఓకే, సో కాబట్టి మనం ఆ డేటా వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం 2011 సెన్సస్ని బేస్ చేసుకొని మనం డీలిమిటేషన్ కండక్ట్ చేయాలనేది ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఆపరేషనలైజింగ్ ఉమెన్స్ రిజర్వేషన్ని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని. యాక్చువల్గా ఉమెన్స్ రిజర్వేషన్ ఏంటంటే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ని తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉమెన్ చట్టసభల్లో, ఇప్పుడు మన లోక్సభలో ఉన్న ఉమెన్ రిప్రజెంటేషన్ జస్ట్ ఓన్లీ 14% అనమాట. దాన్ని 33%కి మనం పెంచాలని అఫీషియల్గా మనం పెంచాలి అని అనుకుంటున్నాం. ఓకే, 14% రిజర్వేషన్ కాస్త 33%కి రిజర్వేషన్ పెంచాలని అనుకున్నాం. అయితే మనం 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాక్ట్ తీసుకొచ్చి 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్ అని నారీ శక్తి బిల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మనం నారీ శక్తి బిల్ని తెచ్చుకున్నాము. అయితే ఇక్కడ ఒక తిరకాసు పెట్టారనమాట. ఏం తిరకాసు అంటే 2020 ఈ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఉమెన్ రిజర్వేషన్ బిల్, అది 2026 తర్వాత కండక్ట్ చేసే దాన్ని ఏమంటారు, 2026 తర్వాత కండక్ట్ చేసే సెన్సస్ ఏదైతే ఉందో
ఆ సెన్సెస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఈ ఉమెన్స్ రిజర్వేషన్ అనేది ఎఫెక్ట్లోకి రావాలి, ఫోర్స్లోకి రావాలని ప్రావిజన్ అయితే యాడ్ చేసుకున్నారనమాట. ఓకే, అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే, ఇప్పుడు ఈ బిల్లు కనుక ఇంప్లిమెంట్ చేస్తే, ఈ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక మనం పాస్ చేసుకుంటే, మనం పోస్ట్ 2026 సెన్సస్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇప్పుడే చేయొచ్చు. ఇప్పుడే ఇన్ ద సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 2011 సెన్సస్ని బేస్ చేసుకొని మనం ఈ ఉమెన్స్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసేయచ్చు 33% అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ వాదన అనమాట. అయితే అపోజిషన్ దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే, అపోజిషన్ ఏమంటుందంటే, వై యూ నీడ్ టు వెయిట్ ఫర్ ద సెన్సస్, అసలు సెన్సస్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి, ఇమ్మీడియట్గా ఫోర్స్లోకి తెచ్చేయండి. ఇమ్మీడియట్గా రేపు 2029 ఎలక్షన్స్లో ఈ 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి. ఈ సీట్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాతే మనం ఉమెన్ రిజర్వేషన్ కాదు, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయండి, ఇప్పుడే ఎఫెక్ట్లోకి వచ్చేలా చేయండి అనేది అపోజిషన్ వాదన అనమాట. అర్థమైందా అండి? గవర్నమెంట్ ఏంటి గతంలో ఏం చెప్పిందంటే, 2027 సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ చేస్తే అప్పుడు ఫోర్స్లోకి తీసుకొద్దాము. అర్థమైందా అండి? సో ఆ డీలిమిటేషన్ సెన్సస్ మనం చేసుకున్నా కానీ, ఆ డీలిమిటేషన్ మళ్ళీ కమిషన్ డీలిమిటేషన్ అవన్నీ చేసినా 2029 ఎలక్షన్స్లో ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేరు. ఇంతకుముందు నారీ శక్తి అమెండ్మెంట్ బిల్ వల్ల, అర్థమైందా అండి? సో అపోజిషన్ ఏంటంటే, మీరు 2011 సెన్సస్ వరకు కూడా వెయిట్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ మనకి 550 సీట్స్ ఉన్నాయి కదా లోక్సభలో, అందులో 33% ఇంప్లిమెంట్ చేసేయండి. 2029లో మా ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ 33% రిజర్వేషన్ అప్లై చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ వాదన అనమాట, అది అపోజిషన్ వాదన అనమాట. ఓకే, అయితే గవర్నమెంట్ ఏంటి కొంచెం స్టాండ్ చేంజ్ చేసుకుందాం అనమాట. ఏంటంటే 2026 సెన్సస్ వరకు వెయిట్ చేయకుండా 2011 సెన్సస్ తీసుకొని ఆ సెన్సస్ని బేస్ చేసుకొని ఈ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా ఫాస్ట్ ట్రాక్ చేయాలి. బిఫోర్ 2029 జనరల్ ఎలక్షన్స్లోకే ఇది ఫాస్ట్ ట్రాక్ చేయాలనేది కాన్సెప్ట్ అనమాట ఈ బిల్ 131 అమెండ్మెంట్ బిల్ వల్ల. అర్థమైందా అండి? అది అయితే దీనికి మెజారిటీ రాలేదు. ఎందుకు స్పెషల్ మెజారిటీ రాలా? స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ఒక మనం ప్రత్యేకమైన మెజారిటీ ఉంది, స్పెషల్ మెజారిటీ. సో దిస్ స్పెషల్ మెజారిటీ ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభ అండ్ 2/3, దాంతోపాటు 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇది అకార్డింగ్ టు దిస్ రూల్ ఏమైంది అని అంటే, మనకి 352 సీట్స్ అయితే రావాలి, 352 ఓట్స్ అయితే రావాలి ఫర్ 131 అమెండ్మెంట్ బిల్ టు బి పాస్డ్ అనమాట లోక్సభలో. ఆ 352 ఓట్స్ అయితే రాలేదు. ఒక అప్రాక్సిమేట్లీ 50 ఓట్స్ షార్టేజ్ వచ్చేసింది, అప్రాక్సిమేట్ నెంబర్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 54 ఓట్స్ షార్ట్ ఫాల్ అయిపోయింది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఫేవరబుల్గా లేరు. దే స్ట్రిక్ట్లీ అపోజ్డ్ ఇట్ అనమాట, స్ట్రిక్ట్గా అపోజ్ చేశారు. మీరు ఉమెన్ రిజర్వేషన్ పేరు చెప్పి 131 అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తున్నారు, కానీ ఇక్కడ సదరన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది. అందరికీ ఇప్పుడు నార్థన్ స్టేట్స్కి ఏమో ఎక్కువ రిప్రజెంటేషన్, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు. సదరన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది అని చెప్తూ ఉమెన్ రిజర్వేషన్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తూ దీన్ని అపోజ్ చేయడం జరిగిందనమాట. సో అప్పుడు ఈ 131 అమెండ్మెంట్ బిల్ ఫెయిల్ అయిన తర్వాత డీలిమిటేషన్ బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. ఆ డీలిమిటేషన్ బిల్లును కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది బై గవర్నమెంట్, విత్డ్రా చేసుకుంది. ఎందుకంటే ఒక హౌస్లో లోక్సభలో బిల్లు కనుక పాస్ అవ్వకపోతే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ లేనట్టే. సో అందుకని డీలిమిటేషన్ బిల్లు కూడా, ఈ అమెండ్మెంట్ కనుక వస్తేనే ఆ డీలిమిటేషన్ బిల్లు కూడా తీసుకురావడానికి ఉంటుంది. ఈ అమెండ్మెంట్ బిల్ని ఇంప్లిమెంట్ చేయకుండా
దీన్ని యాక్ట్లోకి మార్చుకోకుండా డీలిమిటేషన్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు అనే ఉద్దేశంతో దాన్ని విత్డ్రా చేసుకుందనమాట. దాన్ని విత్డ్రా చేసింది. అర్థమైందా అండి? సో గవర్నమెంట్ అపోజిషన్ ఏమడుగుతున్నారంటే గవర్నమెంట్ నుంచి మాకు ఒక అష్యూరెన్స్ కాదు, గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాము, అందరికీ సమానంగా మంచిగా సదరన్ స్టేట్స్ కూడా డిసడ్వాంటేజ్ అవ్వకుండా మేము ఇంక్రీజ్ అయ్యేలాగా సీట్స్ లోక్సభలో వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యేలాగా మేము చూస్తాం అని గవర్నమెంట్ చెప్తుంది. కానీ అపోజిషన్ ఏం చెప్తున్నారంటే అది బిల్లులో పెట్టండి, మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని క్లియర్గా బిల్లులో పెట్టండి, జస్ట్ ప్రామిస్ చేస్తే కాదు, దట్ మస్ట్ బీ ఇన్ బిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డీలింకింగ్ రిజర్వేషన్ ఫర్ డీలిమిటేషన్. ఉమెన్ రిజర్వేషన్కి డీలిమిటేషన్కి సంబంధం ఏంటి అసలు, మీరు ఎందుకు లింక్ పెట్టారు? నారీ శక్తి 2026లో నారీ శక్తి వందన్ అధిన్యాన్ అని 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 33% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు మీరు. మళ్ళీ దాన్ని డీలిమిటేషన్తో ఆ బిల్ అక్కడ అమెండ్మెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో మీరు లింక్ చేశారు. ఎందుకు లింక్ చేయాలి? దాన్ని డీలింక్ చేయండి. మీరు డీలిమిటేషన్కి అండ్ ఉమెన్ రిజర్వేషన్కి సంబంధం లేకుండా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట అపోజిషన్. సో అపోజిషన్కి గవర్నమెంట్కి కన్సెన్సస్ లేదు. సో కన్సెన్సస్ లేకపోవడం వల్ల డీలిమిటేషన్ బిల్ అండ్ ఇంకో బిల్ యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 దాన్ని కూడా విత్డ్రా చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మేజర్ కాంట్రవర్సీ అండ్ మేజర్ నార్త్ సౌత్ డివైడ్ అయితే వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఈ యాక్చువల్గా ఎవ్రీ సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరగాలి, ఎవ్రీ సెన్సస్ తర్వాత ఈ సీట్స్ ఇంక్రీజ్ చేయడం అయితే చేయాలి యాక్చువల్గా అయితే, ఎప్పుడు కూడా రూల్ అది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనం ఏం చేసామంటే వీ హ్యావ్ ఫ్రీజ్డ్ ద డీలిమిటేషన్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ అనమాట. అంటే 1971 సెన్సస్నే ఇప్పటికి కూడా మనం బేస్గా తీసుకొని మనం డీలిమిటేషన్ చేసుకున్నాం. అర్థమైందండి? సో ఎందుకు అలా చేసాము? 1971 సెన్సస్నే ఇప్పటికీ మనం ఎందుకు ఫాలో అయ్యాము అని అంటే రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అని అంటే 1971 తర్వాత ఏంటంటే ఆ టైంలో ఆ పీరియడ్లో చాలా స్టేట్స్ ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ అనేవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. అప్పుడు ఏమైందంటే సౌత్లో ఉన్న స్టేట్స్లో ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. వెరాజ్ నార్థన్ స్టేట్స్ ఆ స్ట్రిక్ట్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల అక్కడున్న జనాభా బాగా పెరిగిపోయారు, సౌత్లో జనాభా తగ్గిపోయారు. ఇప్పుడంతా కూడా పాపులేషన్ బేస్ చేసుకొని రిప్రజెంటేషన్ అంటున్నారు కాబట్టి నార్త్ స్టేట్స్కి ఎక్కువ రిప్రజెంటేషన్, ఎక్కువ మంది స్ట్రెంత్ బాగా పెరిగే అవకాశం ఉంది వెన్ కంపేర్ టు సదరన్ స్టేట్స్ అని చెప్పేసి ఇక్కడ నార్త్ సౌత్ డివైడ్ వచ్చింది. అండ్ సదరన్ స్టేట్స్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మాకు డెమోగ్రాఫిక్ పెనాల్టీ వేస్తున్నారు, మీరు ఇలాగా మా రిప్రజెంటేషన్ తగ్గించి, ఇది అన్యాయం అని చెప్పేసి సదరన్ స్టేట్స్ అడుగుతుందన్నమాట. సో అదొక కారణం. దానివల్ల కూడా ఇక్కడ ఈ బిల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ అది స్పెషల్ మెజారిటీ అయితే రీచ్ అవ్వలేదు. ఓకే. సో గవర్నమెంట్ ఏమని అడుగుతుంది, ఏమని చెప్తుందంటే మేము 50% ఇంక్రీజ్ చేస్తాం సీట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో లోక్సభ సీట్స్ 100 సీట్లు ఉన్నాయి అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత సీట్లు లేవులేండి. ఇప్పుడు 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 50% ఇంక్రీజ్ అంటే ఏంటి, 150 సీట్స్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో 80 సీట్స్, 50 సీట్స్ ఇంక్రీజ్ అంటే ఏంటి, 120 సీట్స్. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 20 సీట్స్ ఉన్నాయనుకోండి, 50% ఇంక్రీజ్ అంటే ఏంటి, 10 సీట్స్ అంటే 30 సీట్స్. డిఫరెన్స్ ఎంత ఉంది? వాళ్ళకేమో ఏకంగా 40 సీట్లు పెరిగాయి, ఇక్కడేమో 10 సీట్లే పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దిట్ ఈస్ నాట్ ద యాక్చువల్ నెంబర్. ఓకే. సో మీకు అర్థం అవ్వడం కోసం ఈ రౌండ్ ఫిగర్ తీసుకొని చెప్తున్నాను. సో అంటే ఏంటి, ఇక్కడ మీకు 40 సీట్స్ పెరిగాయి, ఇక్కడ ఓన్లీ 10 సీట్సే పెరిగాయి. చాలా డిఫరెన్స్ ఉంది కదా. అది స్టేట్స్ అడుగుతున్నాయి అనమాట, సదరన్ స్టేట్స్. ఇంకేదన్నా ఈ పాపులేషన్ బేస్ మాత్రమే కాకుండా ఇంకా అదర్ బేసెస్ కూడా యాడ్ చేసి అందరికీ రిప్రజెంటేషన్ మంచిగా ఉండేలాగా చూడాలి
అని స్టేట్స్ అడుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఏమున్నాయో చూడండి. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వస్తాయి, అడుగుతారు. దీని మీద బాగా చర్చ జరిగింది, ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి ఎగ్జామ్లో అది ఇంపార్టెంట్ అని అర్థం. సో ఆ ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే డీలిమిటేషన్ ఆఫ్టర్ సెన్సస్ అని చెప్పేసి చెప్తుంది. ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీలిమిటేషన్ ఆఫ్టర్ సెన్సస్ అని చెప్తుంది. ఆర్టికల్ 334A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఉమెన్స్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తుంది, 33% రిజర్వేషన్. ఆర్టికల్ 368 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి చెప్తుంది. సో ఈ ఆర్టికల్స్ ఎగ్జామ్లో వచ్చేస్తాయి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. నేను 3 స్టార్స్ పెడుతున్నాను, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ ఏమైందంటే 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది వీగిపోయింది, ఫెయిల్ అయింది. సో స్టిల్ ఇంకా గవర్నమెంట్ అండ్ అపోజిషన్ మధ్య కన్సెన్సస్ రావాలి. ఒకవేళ కన్సెన్సస్ వచ్చి మళ్ళీ ఏమన్నా బిల్లులో మార్పులు చేర్పులు తీసుకొచ్చి నార్త్ సౌత్ స్టేట్స్కి మధ్య కూడా కన్సెన్సస్ వచ్చి సెంటర్కి సదరన్ స్టేట్స్కి మధ్య కన్సెన్సస్ వచ్చి బిల్లులో ఏమన్నా చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ కొత్త బిల్లు ప్రవేశపెడితే అప్పుడు ఏమన్నా పాస్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైందండి? సో ఫైనల్లీ ఇక్కడ మన ఆగింది. సో అయితే మనం డీలిమిటేషన్ ఇన్ ఇండియా గురించి కూడా తెలుసుకుందాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, గతంలో డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది, ఓకే, డీలిమిటేషన్ పవర్స్ ఏంటి, డీలిమిటేషన్ కమిషన్ పవర్స్ ఏంటి, ఇది కూడా ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కానీ డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఈ డీలిమిటేషన్ రావచ్చు. ఓకే, సో సేమ్ ద డీలిమిటేషన్ ఇన్ ఇండియా మనం అబ్జర్వ్ చేస్తే ద యూనియన్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ ద కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్ టు ఇంక్రీజ్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఫ్రమ్ 550 to 850 సీట్స్. సో అండ్ అది మాత్రమే కాకుండా ఒక సపరేట్ డీలిమిటేషన్ కమిషన్ బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ అమెండ్మెంట్ బిల్ ఇట్ వాజ్ డిఫీటెడ్ ఇన్ లోక్సభ అండ్ డీలిమిటేషన్ బిల్ వాజ్ విత్డ్రాన్. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి సార్? డీలిమిటేషన్ అంటే allocating of seats. It is delimitation refers the process of allocating of seats among the states and redrawing constituency boundaries for Lok Sabha and state legislative assemblies. అంటే దీని అర్థం ఏంటంటే లోక్సభ సీట్స్ని రాష్ట్రాల మధ్య మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయడం, రీఅలొకేట్ చేయడం అండ్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్రా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ ఉందనుకో, దీంట్లో పాపులేషన్ తగ్గట్టుగా దీన్ని 2 ముక్కలు చేయొచ్చు. అప్పుడు ఇక్కడ ఒక ఎంపీ వస్తాడు, ఈ కాన్స్టిట్యున్సీకి ఒక ఎంపీ, ఈ కాన్స్టిట్యున్సీ ఒక ఎంపీ రావచ్చు. లేకపోతే ఒక 2 కాన్స్టిట్యున్సీస్ కలిపి 3 ఎంపీలు రావచ్చు. అంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ బట్టి రీడ్రాయింగ్ చేస్తారనమాట. ఓకే, సో దీన్ని కాన్స్టిట్యూట్ చేసేది ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. హూ కాన్స్టిట్యూట్స్ డీలిమిటేషన్ కమిషన్? ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్స్ డీలిమిటేషన్ కమిషన్ త్రూ ఏ లా ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఆ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డీలిమిటేషన్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేస్తారనమాట. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ కమిషన్. డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్ కమిషన్. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఇందులో ఉండకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ఇండిపెండెంట్ కమిషన్, డీలిమిటేషన్ కమిషన్గా సెటప్ చేయడం జరిగింది. మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు డీలిమిటేషన్ కమిషన్స్ని సెటప్ చేశారు ఆర్ ఎన్నిసార్లు డీలిమిటేషన్ కమిషన్స్ని సెటప్ చేశారు అని అంటే 4 times కాన్స్టిట్యూట్ చేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ 5 stars ఇస్తున్నాను నేను. ఎగ్జామ్లో అడుగుతారు ఎన్నిసార్లు డీలిమిటేషన్ కమిషన్ని సెటప్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ లోక్సభ సీట్స్కి. ఓకే, అండ్ ఎంత దాన్ని ఏమంటారు, ఎప్పుడెప్పుడు జరిగింది డీలిమిటేషన్ కమిషన్? 1952లో జరిగింది, 1963లో జరిగింది, 1973లో డీలిమిటేషన్ జరిగింది, 2002లో డీలిమిటేషన్ జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 stars ఇస్తున్నాను నేను. 5 stars ఇస్తున్నానంటే చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ఈ డీలిమిటేషన్ కమిషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్, వన్ సిటిజన్ వన్ ఓట్ వన్ వాల్యూ. ఎవ్రీ సిటిజన్ ఒక ఓటు ఒక విలువ, ఆ ఓటుకి విలువ ఉండాలి. ఓకే, ఆ ఓటుకి వాల్యూ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ డీలిమిటేషన్ కమిషన్ పనిచేస్తుంది అనమాట. ఓకే, అండ్ రఫ్ పాపులేషన్ ప్యారిటీ అనేది తీసుకురావాలి. అంటే పాపులేషన్ టు రిప్రజెంటేటివ్ ప్యారిటీ అనేది ఉండాలి. అండ్ అందరికీ ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న పాపులేషన్ మెంబర్స్కి ఇంకో కాన్స్టిట్యున్సీలో ఉన్న పాపులేషన్ మెంబర్స్కి మధ్య ప్యారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మనం డిలిమిటేషన్ కనుక చేయకుండా ఉన్నామనుకోండి, ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్కువ జనాభా ఉండొచ్చు, అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి, అక్కడున్న ఎకనామిక్ యాక్టివిటీస్ బట్టి అక్కడ జనాభా ఎక్కువ ఉండొచ్చు. ఓకే, కానీ ఒక లోక్సభ మెంబరే అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు. సో దాన్ని మనం ఏం చేయాలి, అక్కడున్న జనాభాకు తగ్గట్టుగా రిప్రజెంటేటివ్స్ని మార్చాలి. కాబట్టి ఇక్కడ ఆ నెసెసిటీ అనేది వచ్చిందనమాట. పాపులేషన్ ప్యారిటీ అనేది ఉండాలి, అండ్ అక్రాస్ ద కాన్స్టిట్యున్సీస్, అండ్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఓట్స్, అండ్ ఫెయిర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి. అంటే దేర్ వాయిసెస్, అక్కడున్న ప్రజల వాయిస్ అనేది అక్కడ రిప్రజెంటేటివ్కి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది, ఎక్కువ మంది జనాభా ఉంటే పట్టించుకోరు కదా ఆ కాన్స్టిట్యున్సీలో. ప్రతి ఒక్కరిని ఎక్కడ పట్టించుకుంటారు? అఫ్కోర్స్ ప్రతి ఒక్కరిని పట్టించుకోవడం ఇంపాసిబుల్, కానీ అట్లీస్ట్ మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎక్కువ ఇష్యూస్ అయిపోతాయి. సో రిప్రజెంటేటివ్స్ కనుక పెరిగితే చక్కగా ఈ పొలిటికల్ ఫెయిర్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది అని ఈ డీలిమిటేషన్ చేస్తారనమాట. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇట్ ఈస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఎస్, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ ఎ అటానమస్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అనమాట. క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే ద డెసిషన్స్ అంటే ఒక ఈక్వల్ టు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా అయితే ఒక లా ఉంటుందో, ఇది కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన ఆ డీలిమిటేషన్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్ ఈజ్ ఈక్వల్ టు లా అనమాట. అర్థమైందా అండి? ఇట్ ఈస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే జ్యుడిషియల్ క్యారెక్టర్స్ ఉంటాయి, చట్టబద్ధత ఉంటుంది దాని ఆర్డర్స్కి. ఓకే, అండ్ దిస్ ఎందుకు క్వాసీ జ్యుడిషియల్ బాడీగా దీన్ని సెటప్ చేశారంటే టు ఇన్సులేట్ ద డీలిమిటేషన్ ప్రాసెస్ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. సో దీంట్లో కాంపోజిషన్, డీలిమిటేషన్ కమిషన్ కాంపోజిషన్ ఏంటంటే ఏ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు చైర్మన్గా ఉంటారు, అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారన్నమాట. అర్థమైందా అండి? సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. కాంపోజిషన్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్ న్యూస్లో వచ్చింది, న్యూస్లో బాగా నలిగింది అని అంటే మనకి ఎగ్జామ్లో మనకి అది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. మళ్ళీ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, నోట్స్ చదివేటప్పుడు, క్లాస్ విన్న తర్వాత నోట్స్ చదివేటప్పుడు నేను ఎక్కడైతే క్లాస్లో బాగా స్ట్రెస్ చేస్తున్నానో ఆ టాపిక్స్ మీద, ఆ కాన్సెప్ట్ దగ్గర బాగా మీరు 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, చదివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో దీని లీగాలిటీ అండ్ ఫైనాలిటీ వచ్చేసరికి ద డెసిషన్స్ ఆఫ్ ద కమిషన్ ఆర్ ఫైనల్ అండ్ బైండింగ్ అనమాట. ఈ ఫైనల్ అండ్ బైండింగ్, దే హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ లా అండ్ డు నాట్ రిక్వైర్ అప్రూవల్ ఫ్రమ్ పార్లమెంట్. మళ్ళీ పార్లమెంట్ నుంచి అప్రూవల్ అవసరం లేదు. ఆ డెసిషన్స్ ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ చేసిందో ఆ డీలిమిటేషన్ కమిషన్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫైనల్ అనమాట. మళ్ళీ పార్లమెంట్కి తీసుకెళ్ళి ఈ కమిషన్ రిపోర్ట్ పార్లమెంట్లో పెట్టి మళ్ళీ అక్కడ రిపోర్ట్ని అప్రూవ్ చేయడం ఇదంతా అవసరం లేదు. ఇట్ ఈస్ ఫైనల్ అనమాట. అర్థమైందా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ డీలిమిటేషన్ వచ్చేసరికి మనం సెన్సస్ 1951లో సెన్సస్ కండక్ట్ చేసుకున్నాం, 1961లో సెన్సస్ కండక్ట్ చేసుకున్నాం, 1971లో సెన్సస్ కండక్ట్ చేసుకున్నాం. సో ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్ అనేది జరిగాయి అన్నమాట. ఓకే, సో దాని ఉద్దేశం ఏంటి? టు రిఫర్ ద పాపులేషన్ చేంజెస్ అండ్ డెమోగ్రాఫిక్ షిఫ్ట్స్ బట్టి ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కూడా బ్రాడ్లీ ఈక్విటబుల్గా ఉండేలాగా దీన్ని చేయడం జరిగింది. అయితే మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనం ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఆ లోక్సభలో సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రీజ్ చేస్తాం అన్నమాట. సీట్ అలొకేషన్ కంటిన్యూడ్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్.
1971 సెన్సస్ని బేస్ చేసుకొని ఈ మనం సీట్స్ అలొకేట్ చేసుకున్నాం. ఎందుకనంటే పాపులేషన్ కంట్రోలింగ్ మెజర్స్. ఇప్పుడు పక్క నుంచి మనం పాపులేషన్ పెరిగితే సీట్లు పెరుగుతాయి అని చెప్తూ పక్కన పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయమంటే ఏ స్టేట్ అన్నా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్స్ పోతున్నాయి కదా. ఇప్పుడు సదరన్ స్టేట్స్ యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటి? వాళ్ళ వాయిస్ అనేది పోతుంది. వాయిస్ ఇప్పుడు నార్థన్ స్టేట్స్ ఏవైతే డిసైడ్ చేస్తుందో ఇంకా అదే దేశంలో ఇంప్లిమెంట్ చేసేలాగా ఉంటుంది పరిస్థితి. సో అందుకనే ఇక్కడ ఫ్రీజ్ అనేది చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మనం 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 తీసుకొచ్చి 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 తీసుకొచ్చి మనం వీటిని ఫ్రీజ్ చేసాము టిల్ 2026 తర్వాత సెన్సస్ ఏదైతే తీసుకుంటామో అప్పుడు డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 తీసుకొచ్చి ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వీ హ్యావ్ ఫ్రీజ్డ్ దిస్ డీలిమిటేషన్ టిల్ 2026 అనమాట. సో ఇప్పటికి కూడా మనం 1971 పాపులేషన్ ఫిగర్స్ని మనం ఫాలో అవుతూనే మనం ఇంటర్ స్టేట్ సీట్ అలొకేషన్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి అవసరం వచ్చిందనమాట. ఇప్పుడు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది? డీలిమిటేషన్ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే 2026 వచ్చేసింది. 2027లో సెన్సస్ తీసుకుంటున్నారు. సో ఆ 2027 సెన్సస్ ఏదైతే ఉందో అది సెన్సస్ బేస్ చేసుకొని డీలిమిటేషన్ కమిషన్ తన పని ప్రారంభించాలి. కాబట్టి ఇప్పుడు ఈ చర్చ జరుగుతుందన్నమాట. సో ఇది పొలిటికల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీలో అందుకనే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో డీలిమిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎలక్టోరల్ ఈక్విటీ అనేది డెమోక్రటిక్ లెజిటిమసీ అండ్ ఎలక్టోరల్ ఈక్విటీ అనేది వస్తుంది డీలిమిటేషన్ వల్ల. నెక్స్ట్ ఫెడరల్ బ్యాలెన్స్ అండ్ రీజనల్ ఈక్విటీ అనేది తీసుకురావచ్చు విత్ డీలిమిటేషన్. ఓకే, నెక్స్ట్ జెండర్ జస్టిస్ అండ్ పొలిటికల్ ఇంక్లూజన్ కూడా తీసుకురావచ్చు. జెండర్ జస్టిస్ ఎందుకు? మనం 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ను కూడా మనం ఈ డీలిమిటేషన్తో లింకప్ చేసాం కదా. అందుకనే ఇప్పుడు మనకి జెండర్ జస్టిస్ కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం 14% ఉన్నది కాస్త ఈ డీలిమిటేషన్ త్వరగా చేసుకున్నాం అనుకోండి అది 33% ఉమెన్ రిజర్వేషన్ పెంచవచ్చు. అర్థమైందా అండి? సో అది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అండ్ పార్లమెంటరీ ఫంక్షన్లో కూడా ఇండియా ఎంపీ టు పాపులేషన్ రేషియో జనరల్లీ ఇట్ ఈస్ ద లోయెస్ట్ గ్లోబల్లీ అనమాట. సో దాంట్లో కూడా మార్పులు వస్తాయి. ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అండ్ పార్లమెంటరీ ఫంక్షనింగ్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పీపుల్ వాయిస్ అనేది ఎక్కువ రిప్రజెంటేషన్ వల్ల పీపుల్ వాయిస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇష్యూస్ రైజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఈ కీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి నేను ఒక టేబుల్ ఇచ్చాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఎగ్జామ్లో అడుగుతారు. 3 stars ఇస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో తీసుకొచ్చారు. ఇట్ ఫ్రోజ్ లోక్సభ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్ అనమాట. నెక్స్ట్ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో తీసుకొచ్చారు. ఇట్ ఎక్స్టెండెడ్ ఫ్రీజ్ టిల్ ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ 2026. ఓకే, 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది రీసెంట్గానే వచ్చింది మనం 2023. ఓకే, అండ్ లింక్డ్ డీలిమిటేషన్ విత్ ఉమెన్ రిజర్వేషన్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఇవి అడిగే అవకాశం ఉంది. ఓకే, ఇది కంపారిజన్ ఫ్రేమ్వర్క్. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నదే ఇక్కడ టేబుల్ రూపంలో ఇచ్చాను, మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ డీలిమిటేషన్. ఇది కూడా ఇంపార్టెంట్. నేను 5 stars ఇస్తున్నాను. ఈ ఆర్టికల్స్ మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే దీని గురించి ఇంత చర్చ వచ్చింది కాబట్టి. ఆర్టికల్ 81(2) ఏం చెప్తుందంటే యూనిఫామ్ రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్తుంది. అంటే ఆర్టికల్ 81(2) ఇట్ మ్యాండేట్స్ ఏ యూనిఫామ్ సీట్ టు పాపులేషన్ రేషియో అక్రాస్ స్టేట్స్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ లోక్సభ. అంటే లోక్సభలో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి అక్రాస్ ద స్టేట్స్. ఇప్పుడు ఒక స్టేట్లో ఉన్న ఒక లోక్సభ ఎంపీకి ఇంకో స్టేట్లో ఉన్న ఇంకో లోక్సభ ఎంపీకి మధ్య డిఫరెన్స్ ఉండకూడదు ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ రిప్రజెంటేషన్. సో ఆ యూనిఫామ్ సీట్ టు పాపులేషన్ రేషియో మెయింటైన్ చేయడం కోసం ఈ
ఇది ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఆర్టికల్ 81(2) చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే పోస్ట్ సెన్సస్ రీఅడ్జస్ట్మెంట్. అంటే ఆర్టికల్ 82 ఆథరైజెస్ పార్లమెంట్ టు ఎనాక్ట్ లాస్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ ఫర్ defining constituencies based on updated demographic data. అంటే ఇట్స్ నథింగ్ వెరీ సింపుల్. ఎవ్రీ సెన్సస్ పోస్ట్ సెన్సస్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డిలిమిటేషన్ చేయాలి, స్ట్రెంత్ పెంచాలి అనేది కాన్సెప్ట్, ఆర్ డిలిమిటేషన్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 170 ఏం చెప్తుందంటే స్టేట్ అసెంబ్లీలో కూడా బ్యాలెన్స్ తీసుకురావాలి. అంటే ఎక్స్టెన్స్ డీలిమిటేషన్ ప్రిన్సిపల్ టు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టు మెయింటైన్ పాపులేషన్ ఈక్విలిబ్రియం. అంటే ఏంటి, స్టేట్ లెజిస్లేటివ్లో అసెంబ్లీస్లో ఉన్న ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా ఈ డీలిమిటేషన్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయాలి, డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అని చెప్తుంది. ఆర్టికల్ 327 ఏం చెప్తుందంటే పార్లమెంటరీ అథారిటీ. సో ఈ ఆర్టికల్ 327 ఈజ్ ఎంపవరింగ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ రిగార్డింగ్ ద పవర్స్, ప్రొసీజర్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్. సో పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చి, ఒక లా తీసుకొచ్చి ఈ డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ ఆ లా ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి అన్నమాట. ఆర్టికల్ 329A ఏం చెప్తుందంటే జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ఉంది. అంటే ఇట్ ప్రొహిబిట్స్ కోర్ట్ ఇంటర్ఫరెన్స్ ఇన్ డీలిమిటేషన్ ఆర్డర్స్ టు ఎన్ష్యూర్ లీగల్ ఫైనాలిటీ అండ్ టైమ్లీ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లో జనరల్గా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వవు. ఓకే, అది కూడా డీలిమిటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ కాబట్టి. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ ఫైనల్. జ్యుడిషియల్ ఇమ్యూనిటీ అయితే డీలిమిటేషన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ మరి కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వవు, రీజన్ ఏంటి అని అంటే, సో ఇది ఇందులో కనుక ఇన్వాల్వ్ అయితే మళ్ళీ హెడేక్ అనమాట. అంటే మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఆ డీలిమిటేషన్ ప్రాసెస్ని మళ్ళీ అప్హోల్డ్ చేయాలి, ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, డిలే అవుతుంది కాబట్టి. అర్థమైందా అండి? నెక్స్ట్, సో దీంతో మనం డీలిమిటేషన్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ డీలిమిటేషన్ దగ్గర మనం ఏం అర్థం చేసుకోవాలి, డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, డీలిమిటేషన్ ఎప్పుడెప్పుడు చేశారో చెప్పుకున్నాం, హిస్టారికల్గా డీలిమిటేషన్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటో చెప్పుకున్నాం. ఓకే, అండ్ డీలిమిటేషన్ సంబంధించిన ఆర్టికల్స్ చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. డీలిమిటేషన్ ఎవరు సెటప్ చేస్తారు, డీలిమిటేషన్ కమిషన్ సంబంధించిన యాక్ట్, డీలిమిటేషన్ కమిషన్ సంబంధించిన యాక్ట్ ఎవరు చేస్తారు, ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చి రైట్ టు బి ఫర్గటన్. సో ఈ రైట్ టు బి ఫర్గటన్ సంబంధించి న్యూస్లో వచ్చింది. ఎందుకనంటే ఒక ఫైనాన్షియల్ జర్నలిస్ట్ ఏం చేశాడంటే ఒక స్టెర్లింగ్ బయోటెక్ బ్యాంక్ ఫ్రాడ్ కేసు గురించి అతను మాట్లాడుతున్నాడు అనమాట, ఫైనాన్షియల్ జర్నలిస్ట్. సో ఆ మాట్లాడే దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అండ్ రైట్ టు బి ఫర్గటన్ అనే ఇష్యూ ఇక్కడ డిస్కషన్లో వచ్చింది. ఎందుకంటే స్టెర్లింగ్ బయోటెక్ బ్యాంక్ ఫ్రాడ్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఫ్రాడ్ని ఫర్గెట్ చేయాలి, రైట్ టు బి ఫర్గటన్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఓకే, అఫ్కోర్స్ రైట్ టు బి ఫర్గటన్ అనేది మనం ఇంతకు ముందు నుంచి ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ ఢిల్లీ కోర్టు ఒక స్వీపింగ్ గ్యాగ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కోర్టు ఏం చెప్పింది అని అంటే ద ఆర్డర్ మ్యాండేటెడ్ రిమూవల్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ డీఇండెక్సింగ్ ఆఫ్ రిపోర్ట్స్ ఫ్రమ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ సర్చ్ ఇంజన్స్. అంటే ఈ స్టెర్లింగ్ బయోటెక్ బ్యాంక్ ఫ్రాడ్ కేసు గురించి ఏదైతే న్యూస్లో నడుస్తుందో ఆ న్యూస్లో నడుస్తున్నది వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా ఉంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పేసి ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది అనమాట ఢిల్లీ కోర్టు. సో దాన్ని ఆ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ ఎవరైతే రిపోర్ట్ చేశారో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట కోర్టులో. ఓకే, సో అప్పుడు ఈ రైట్ టు బి ఫర్గటన్ నుంచి అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈ రెండింటి మధ్య సంఘర్షణ, టెన్షన్, కాన్స్టిట్యూషనల్ టెన్షన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ రైట్ టు బి ఫర్గటన్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు
ఒక బ్యాంక్ లార్జ్ స్కేల్ బ్యాంక్ ఫ్రాడ్ అలిగేషన్స్ ఉంటే వాటిని ఎలా మర్చిపోవాలి? సో దాన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఆ ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఒక బ్యాంక్ చేస్తే దాని మీద రిపోర్ట్ చేయడంలో తప్పేముంది? అది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కిందకు వస్తుంది కదా అని ఆ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట. ఢిల్లీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఈ రైట్ టు బి ఫర్గటన్ అంటే ఏంటంటే ఇట్ ఎనేబుల్స్ ఇండివిజువల్స్ టు సీక్ డిలీషన్, డీఇండెక్సింగ్ అండ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ యాక్సెస్ టు దేర్ పర్సనల్ డేటా ఫ్రమ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. డిలీషన్, డీఇండెక్సింగ్, ఓకే, డిలీషన్, డీఇండెక్సింగ్ అండ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ యాక్సెస్ టు దేర్ పర్సనల్ డేటా ఫ్రమ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఓకే, సో రైట్ టు బి ఫర్గటన్ కెన్ బి ఇన్వోక్డ్. ఎప్పుడు ఈ రైట్ టు బి ఫర్గటన్ని ఇన్వోక్ చేయొచ్చు? వెన్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవుట్డేటెడ్ అయిపోతే, ఇర్రెలవెంట్ అయిపోతే, డిస్ప్రపోర్షనేట్ అయిపోతే, హార్మ్ఫుల్ టు ప్రైవసీ అండ్ రెప్యుటేషన్ అయితే. ఇప్పుడు ఏదన్నా ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ అనుకోండి, అది బాగా న్యూస్లో వెళ్తుంది, ఈ రైట్ టు బి ఫర్గటన్ అనేది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఛాలెంజ్ చేయొచ్చు. సో ఐ హ్యావ్ ద రైట్ టు బి ఫర్గటన్ అంటే అతను మర్చిపోవడం కాదు, అతని గురించి మిగతా వాళ్ళందరూ మర్చిపోవడం ఇన్ ద సెన్స్ దాని గురించి డిస్కస్ చేయొద్దు, దాని గురించి ఇద్దరితో ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది ఉద్దేశం అనమాట. సో దానికి సంబంధించి ఏదన్నా మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, అవన్నీ డిలీట్ చేయమని ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు అతను. ఓకే, సో ఇది కోర్ ప్రిన్సిపల్స్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇండివిజువల్స్కి డిజిటల్ ఫుట్ ప్రింట్ మీద కంట్రోల్ అనేది వస్తుంది అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఏదైతే చలామణి అవుతుందో దాని మీద కంట్రోల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ గురించి చూద్దాం. అసలు ఈ రైట్ టు బి ఫర్గటన్ అనేది ఫండమెంటల్ రైటా? ఫండమెంటల్ రైట్ అంటే ఎస్, ఇట్ డిరైవ్స్ ద రైట్ ఫ్రమ్ రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21. రైట్ టు ప్రైవసీలో భాగంగా రైట్ టు బి ఫర్గటన్ అనే రైట్ వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో రైట్ టు బి ఫర్గటన్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. బికాస్ రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ which was declared by Supreme Court in K.S. Puttaswamy versus Union of India. In K.S. Puttaswamy versus Union of India. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను. ఒకటి, రైట్ టు ప్రైవసీ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దిస్ రైట్ టు ప్రైవసీని అప్హెల్డ్ చేసిన కేసు ఏంటి? కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మరి రైట్ టు బి ఫర్గటన్ కమ్స్ అండర్ రైట్ టు ప్రైవసీ అనమాట. సో సుప్రీంకోర్టు పొజిషన్ ఏం చెప్పింది అని అంటే ఈ రైట్ టు బి ఫర్గటన్ మీద, సో రైట్ టు బి ఫర్గటన్ ఈజ్ ఎ డెరివేటివ్ రైట్ అండర్ రైట్ టు ప్రైవసీ అని చెప్పింది. అయితే ఈ రైట్ టు బి ఫర్గటన్ అనేది ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రైట్ అని అంటుంది. కోర్స్ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఏది కూడా అబ్సల్యూట్ రైట్ కాదు, ఏవి కూడా అబ్సల్యూట్ రైట్ కాదు. ఓకే, సో వీటిని రైట్ టు బి ఫర్గటన్ అనే కాన్సెప్ట్ని ఇట్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ ఆర్టికల్ 19(1)(a) అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ కోసం, లీగల్ అండ్ ఆర్కైవల్ రిక్వైర్మెంట్స్ కోసం ఈ రైట్ టు బి ఫర్గటన్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ విత్ దిస్ ఆర్టికల్ 19 అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మరి స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ పొజిషన్ ఏంటి అని అంటే మనకి రైట్ టు ఎరేజ్ అనే కాన్సెప్ట్ని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ టు ఎరేజ్ అనే కాన్సెప్ట్ని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 రికగ్నైజ్ చేసింది. సో ఇక్కడ ఏం చెప్పిందంటే ఇట్ అలౌస్ ఇండివిజువల్స్ టు రిక్వెస్ట్ డిలీషన్ ఆఫ్ పర్సనల్ డేటా when the data is no longer necessary అనమాట. మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఓకే, ఆర్ గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో ఏం చెప్పిందంటే ద జడ్జిమెంట్ రికగ్నైజ్ రైట్ టు బీ లెట్ అలోన్. ఓకే, ఇట్ ఆల్సో అప్హెల్డ్ ద
పబ్లిక్ రికార్డ్స్ సచ్ as కోర్ట్ జడ్జిమెంట్స్ రిమైన్ ఓపెన్ టు పబ్లికేషన్ అండ్ పబ్లిక్ యాక్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 స్టార్స్ ఇస్తున్నాను ఇక్కడ నేను. ఆర్ గోపాలన్ వాజ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. మిమ్మల్ని కష్టపెట్టాలి అని అంటే జడ్జిమెంట్స్ ఇస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్లు ఈ కేసెస్ మీద పడ్డాయి అంటే ఆ 2-3 క్వశ్చన్స్ విచ్ ఆర్ నాట్ ఫ్రీక్వెంట్ కేసెస్. ఇప్పుడు మినర్వా మిల్స్ కేసు, కేశవానంద భారతి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఏకే గోపాలన్ కేసు, ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్, ఫోర్త్ జడ్జెస్, ఇవన్నీ ఫ్రీక్వెంట్. కోహిటో హోలన్ కేసు, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా మనకు వినిపించే కేసెస్. ఇందిరా సాయని కేసు, ఇవన్నీ మనకు ఫ్రీక్వెంట్గా వినిపించేవి. కానీ ఫ్రీక్వెన్సీ లేనివి కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్వి కూడా ఉంటాయి. అవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ ఏం చెప్పిందంటే ద జడ్జిమెంట్ రికగ్నైజ్ రైట్ టు బీ లెట్ అలోన్. ట్రిక్కీగా అడగాలంటే ఎగ్జామినర్ ఈ పర్సన్లో సత్తా ఉందా లేకపోతే సబ్జెక్ట్ ఉందా అని తెలుసుకోవాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆలోచించండి మరి. ఓకే, సో మనం అలాంటి కష్టమైన క్వశ్చన్స్కి కూడా మనం ప్రిపేర్ అయితేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. గవర్నర్ బౌండ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు వైల్ ఇంటర్ప్రిటింగ్ ఆర్టికల్ 161 of Indian Constitution held that governor is bound by aid and advice of Council of Ministers. So Article 161 of Indian Constitution ఏంటంటే it empowers the governor to give pardon, అంటే రెమిషన్ చేయొచ్చు. ఒక శిక్షా కాలాన్ని రెమిషన్ కానీ తగ్గించడం కానీ, ఓకే, రెస్పైట్ ఇవ్వడం కోసం కానీ. ఓకే, సో అది గవర్నర్ని ఎంపవర్ చేస్తుంది అనమాట ఆర్టికల్ 161 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు జనరల్గా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఆ కన్విక్ట్ ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో అతను గుడ్ బిహేవియర్ వల్ల, సత్ప్రవర్తన దృష్టిలో అతన్ని ఇండిపెండెన్స్ దృష్టిలో మనం విడుదల చేస్తున్నాము, లేకపోతే సోన్సో దృష్టిలో మనం విడుదల చేస్తున్నాము. గవర్నర్ వీళ్ళకి దాని మీద సంతకం చేశారు అని చెప్తారు, ఫైల్ మీద సంతకం చేస్తారు. సో వీళ్ళు ఒక 100 మందో 200 మందో మంచిగా బిహేవ్ చేస్తున్న వాళ్ళ గురించి పంపిస్తారనమాట. సెల్లో ఆ జైల్లో ఉన్న ఖైదీల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, గవర్నమెంట్కి పంపిస్తారు. వీళ్ళని విడుదల చేయొచ్చు, వీళ్ళు మంచిగా ఉంటున్నారు, వీళ్ళలో మార్పు వచ్చింది అని గవర్నర్ దాని మీద సైన్ చేస్తారు. అంటే వాళ్ళ శిక్షను అక్కడ రద్దు చేసి వాళ్ళని బయటికి విడుదల చేసే అవకాశం గవర్నర్కి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆ గవర్నర్కు ఉండే పవర్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ హిజ్ ఓన్ పర్సనల్ ప్రెరోగేటివ్. ఇట్ ఈస్ గవర్నర్ ఎంజాయ్స్ దట్ పవర్ విత్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే గవర్నర్ తనంతట తానుగా ఇప్పుడు ఈ వ్యక్తులకి అతను క్షమాభిక్ష పెట్టడం అని తనంతట తానుగా ఇట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్ కాదు. ఇట్ కెన్ బి డన్ త్రూ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి మద్రాస్ హైకోర్టు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గవర్నర్కి ఆ పవర్స్ ఉన్నాయని చెప్పినంత మాత్రం గవర్నర్ ఈజ్ నాట్ యాక్చువల్లీ పవర్ఫుల్ హియర్. ఇట్ ఈస్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. ఓకే, సో ఆర్టికల్ 161 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఈ డీల్స్ విత్ పవర్ టు గ్రాంట్ పార్డన్స్, రిప్రైవ్స్, స్పైట్ అండ్ రెమిషన్స్ బై ద గవర్నర్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుందంటే కోర్టు, మద్రాస్ హైకోర్టు, ఎక్సైజ్ ఆఫ్ పవర్ అండ్ ఆర్టికల్ 161 ఈజ్ నాట్ పర్సనల్ ఇన్స్టిట్యూషనల్లీ గైడెడ్. అతను తానుగా పర్సనల్గా తను గవర్నర్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ తన ఓన్గా తీసుకోవడానికి లేదు. ఇక్కడ బైండింగ్ నేచర్ ఆఫ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ని ఇక్కడ అప్హోల్డ్ చేయడం జరిగిందనమాట. గవర్నర్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ టు యాక్ట్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ఇట్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇట్ ఈస్ ద కోర్ సిస్టమ్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది.
అర్థమైందా? గవర్నర్ అనేది జస్ట్ ఓన్లీ నామినల్ హెడ్, ఆయన ప్యారలల్ ఎగ్జిక్యూటివ్ కాదు, నామినల్ హెడ్ మాత్రమే, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆర్ నామినల్ హెడ్ మాత్రమే. ఓకే, గవర్నర్ కెనాట్ యాక్ట్ అన్ ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అన్ప్యారలల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ లాగా గవర్నర్ పనిచేయలేడు అని ఇక్కడ చెప్తుంది. సో రియల్ ఎగ్జిక్యూటివ్ ఎలక్టెడ్ గవర్నమెంటే అని మద్రాస్ హైకోర్టు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ని అప్హెల్డ్ చేయడం జరిగిందనమాట. ఎప్పటికప్పుడు గవర్నర్కి అండ్ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు ఈ ఫైట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ అయితే ఇంకా వీటిలో గవర్నర్ ఎయిడెడ్ అడ్వైజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని ఒక బిల్లు చట్టసభలో పాస్ చేసుకొని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ఏమో దాన్ని పెండింగ్లో పెట్టడం, గవర్నర్ ఏమో ఒక డైరెక్షన్లో ఉండి పొలిటికల్లీ గవర్నర్ డిఫరెంట్ డైరెక్షన్లో, స్టేట్ ఏమో డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో హియర్ ఈ జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అని చెప్పచ్చు. ఓకే, సో ఆర్టికల్ 163 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది గవర్నర్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చే సలహాని సూచనలు బేస్ చేసుకొని గవర్నర్ పనిచేయాలని చెప్తుంది. దట్ అప్లైస్ టు ఆర్టికల్ 161 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఇక్కడ కోర్టు చెప్తుంది అనమాట. సో డిస్క్రిషనరీ పవర్స్ అనేవి లిమిటెడ్ అండ్ ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే. ఈ సందర్భంలో అండర్ ఆర్టికల్ 161 గవర్నర్ మస్ట్ యాక్ట్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఇక్కడ చెప్తుంది అనమాట. అర్థమైందా? అండ్ ఇంకోటి ఏం చెప్తుందంటే ఈ మెర్సీ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో ఆ మెర్సీ జ్యూరిడిక్షన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ విల్ బట్టి ఉండాలి, అంతేగాని నామినల్ హెడ్ గవర్నర్ బట్టి ఉండకూడదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అసలు అథారిటీ ఉండాలి, ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఎలక్టెడ్ ఆర్ డిరైవ్స్ దేర్ పవర్ ఫ్రమ్ ద ఎలక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కాబట్టి అంటే అల్టిమేట్లీ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్. కాబట్టి అక్కడ విల్ ఆఫ్ ద పీపుల్ అనేది ఉండాలి అనేది ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అయితే ఇక్కడ నేను చూపిస్తాను, చెప్తాను. ఆ జడ్జిమెంట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఈ గవర్నర్ పవర్స్ అండ్ క్లెమెన్సీకి సంబంధించిన జడ్జిమెంట్స్ అనమాట ఇవి. షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో 1974లో జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు హెల్డ్ దట్ గవర్నర్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్ నామినల్ హెడ్ అండ్ దట్ ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ టు బి ఎక్సైజ్డ్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే గవర్నర్కు ఉన్న ఈ క్లెమెన్సీ పవర్స్ ఏవైతే ఉన్నాయో, క్షమాభిక్ష పెట్టడం, లేకపోతే రెమిట్ చేయడం, తగ్గించడం, శిక్షాకాలం, ఇదంతా కూడా ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్తోనే పనిచేయాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మారు రామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఏం చెప్పింది అని అంటే 1980లో సుప్రీంకోర్టు ద కోర్ట్ ఎగ్జామిన్ ద నేచర్ ఆఫ్ క్లెమెన్సీ పవర్స్ అండర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇట్ హెల్డ్ దాట్ సచ్ పవర్స్ ఆర్ నాట్ పర్సనల్ ప్రిరోగేటివ్ ఆఫ్ ద గవర్నర్. అంటే పర్సనల్ ప్రిరోగేటివ్ ఆఫ్ ద గవర్నర్ అంటే ఆ పర్సనల్గా తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, దే మస్ట్ బి ఎక్సైజ్డ్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఈ కేసెస్, మారు రామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏజీ పరారివల్లన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఈ కేసులో ద కోర్ట్ రీఎఫ్రైమ్డ్ the primacy of the state cabinet in remission decisions. It also observed that the undue delay or inaction by the governor is constitutionally untenable. అంటే దీని అర్థం ఏంటి అని అంటే స్టేట్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఆ క్షమాభిక్ష విషయంలో స్టేట్ క్యాబినెట్కే ప్రైమసీ ఉంటుంది. అంటే స్టేట్ క్యాబినెట్ ఇచ్చే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నర్ డిలే చేయకూడదు. ఈ విషయంలో దాన్ని అలాగే అట్టిపెట్టుకొని అలా ఉండకూడదు, ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా ఉండడం అలా చేయకూడదు గవర్నర్ అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. సో ఈ 3 కేసెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్లో మనం ఏం చెప్పుకున్నామంటే మద్రాస్ హైకోర్టు గవర్నర్ క్లెమెన్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది.
అండ్ దానికి సంబంధించిన గవర్నర్కి ఉన్న పవర్ ఏంటి, అసలు పవర్ ఎవరి చేతిలో ఉంటుంది, క్లెమెన్సీ, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 163 అంటే ఏంటి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ 3 జడ్జిమెంట్స్ చెప్పుకున్నాం. ఈ 3 జడ్జిమెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రివిలేజ్ నోటీస్. సో మనకు తెలుసు 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది అది పార్లమెంట్లో ఫెయిల్ అయింది, పార్లమెంట్లో పాస్ అవ్వలేదు. సో కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే, అంటే ఐ మీన్ జనరల్గా ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంటుంది కదా, ఇలాగ సో ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అయితే మేము పెట్టాము, దాని అపోజిషన్ అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించింది, అపోజిషన్ జనరల్గా ఈ ఉమెన్ రిజర్వేషన్కి వ్యతిరేకం అని చెప్పేసి వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గురించి ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. అయితే అపోజిషన్ ఈ గవర్నర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ అపోజిషన్కి కొంత ఏదో థ్రిటనింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఒక ప్రివిలేజ్ నోటీస్ అయితే మూవ్ చేయడం జరిగింది బై అపోజిషన్ అగెయిన్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకే, సో ఏమని అలిగేషన్స్ ఏం పెట్టారు ప్రైమ్ మినిస్టర్ మీద అపోజిషన్, దట్ హిస్ రీసెంట్ అడ్రస్ అండర్మైన్ ద డిగ్నిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. రీసెంట్ అడ్రస్ అండర్మైన్ ద డిగ్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఈ నోటీస్ జనరల్గా ఈ ప్రైమ్ మినిస్టర్ క్రిటిసైజింగ్ ద డిఫీట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 131 అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి దట్ రిక్వైర్ స్పెషల్ మెజారిటీ, దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఇది ఫెయిల్ అయింది, డిఫీట్ అయ్యింది, అండ్ ఎంపీస్ ఇలా ఓటేశారు అపోజిషన్ ఎంపీస్ అని క్రిటిసైజ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకని ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, సో ఎందుకనంటే ఇది పార్లమెంటరీ కన్వెన్షన్స్ని వైలేట్ చేస్తుంది. పార్లమెంటరీ కన్వెన్షన్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ పార్లమెంటరీ కన్వెన్షన్స్ని వైలేట్ చేస్తుంది. ఇట్ ఈజ్ జనరల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ అవర్ రైట్ టు అపోజ్ ఎ బిల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ ద పీపుల్, అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ ద పీపుల్, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అది మా ఇష్టం, అది మేము అపోజ్ చేస్తామని వాళ్ళ ఒపీనియన్ అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇది పార్లమెంటరీ డిగ్నిటీకి డెరగేటరీగా ఉంది, సో అది అవమానకరంగా ఉందని చెప్పేసి ఒక ప్రివిలేజ్ మోషన్ని తీసుకొచ్చారు. అయితే మనము ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలంటే ఈ ప్రివిలేజ్ కమిటీ లోక్సభలో ఎంతమంది ఉంటారు, ఎవరు నామినేట్ చేస్తారు, రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, ఎవరు నామినేట్ చేస్తారు. లోక్సభలో ప్రివిలేజ్ కమిటీలో 15 మంది ఉంటారు, దే ఆర్ నామినేటెడ్ బై ద స్పీకర్ అనమాట. రాజ్యసభలో 10 మెంబర్స్ ఉంటారు, దే ఆర్ హెడెడ్ బై డిప్యూటీ చైర్మన్. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే డిప్యూటీ చైర్మన్. ఓకే, లోక్సభలో ఎవరు స్పీకర్ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు ఉంటారన్నమాట. ఓకే, 15 మెంబర్స్లో స్పీకర్ నామినేట్ చేస్తారు, అతను ఉంటాడు. అర్థమైందా? సో ఈ ప్రివిలేజ్ కమిటీ ఫంక్షన్స్ ఏంటి అని అంటే, ఏదన్నా పార్లమెంట్లో ఏమన్నా ఎంపీస్కి ప్రివిలేజెస్ బ్రీచ్ అయితే, అంటే వాళ్ళని అవమానకరంగా కానీ ఏదన్నా మాట్లాడినా, ఓకే, సో ఈ కంప్లైంట్స్ తీసుకుంటుంది అనమాట ప్రివిలేజ్ కమిటీ. అది ఇన్వెస్టిగేట్ చేస్తుంది, నిజంగానే వీళ్ళు అవమానకరంగా మాట్లాడారా అని ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే ఎగ్జామిన్ చేస్తుంది. ఓకే, కన్సర్న్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేదంతా వింటుంది. ఒక రికమెండేటరీ రిపోర్ట్ అనేది ఆ హౌస్కి ఇస్తుంది. అర్థమైందా అండి? సో అది దీని కమిటీ ఉద్దేశం. ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫార్మల్ నోటీస్ మూవ్డ్ బై ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో అయితే ఎమ్మెల్యే, అలెజింగ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆర్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. ఓకే, ఈ ప్రివిలేజ్ మోషన్ని ఎవరు మూవ్ చేయొచ్చు? ఎనీ మెంబర్ ఆఫ్ ద హౌస్ కెన్ మూవ్ ద ప్రివిలేజ్ మోషన్. ఓకే, ఎనీ మెంబర్ ఆఫ్ ద హౌస్ కెన్ మూవ్ ద ప్రివిలేజ్ మోషన్ అనమాట. ఓకే, అండ్ ఈ ప్రివిలేజ్ మోషన్ రీసెంట్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని దాన్ని మూవ్ చేయాలి. ఎప్పుడో ఒక 5 సంవత్సరాల క్రితం, ఒక 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, లేదా 2 సంవత్సరాల క్రితం ఇక్కడ సోన్స్ ఎంపీ ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మీరు ఎప్పుడు మూవ్ చేయండి అని అంటే కాదు, రీసెంట్ ఇన్సిడెంట్ అయి ఉండాలి. ఇట్ మస్ట్ బి సబ్మిటెడ్ బిఫోర్ 10 AM.
ఓకే, దీన్ని స్పీకర్ ఆర్ చైర్పర్సన్, లోక్సభలో అయితే స్పీకర్కి, రాజ్యసభలో అయితే చైర్మన్కి అది ఇవ్వాలి ఆ మోషన్ని. ఓకే, నెక్స్ట్ ఇది ఈ కన్సెంట్ అనేది ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ బట్టి ఉంటుంది. ఆ ప్రివిలేజ్ మోషన్ యాక్సెప్ట్ చేయాలా, మూవ్ చేయాలా అనేది అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏంటంటే అతను ఆ మోషన్ని ఇనీషియల్ స్క్రూటినీ చేస్తాడు. స్క్రూటినీ చేసి అతనే డిసైడ్ చేయొచ్చు, లేకపోతే హీ కెన్ డైరెక్ట్ దట్ మోషన్ టు ప్రివిలేజెస్ కమిటీ అనమాట ఫర్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్. సో ఈ ప్రివిలేజ్ మోషన్ కనుక అడ్మిట్ చేస్తే అండర్ ఆర్టికల్ 222 ఆఫ్ ఇండియన్ అండర్ ఆర్టికల్ 222 ఆఫ్ రూల్స్ ఆఫ్ లోక్సభ ప్రకారం అయితే ద మెంబర్ ఈజ్ అలౌడ్ టు ప్రెజెంట్ ద కేస్ బిఫోర్ ద హౌస్. ఓకే, ద మెంబర్ అంటే ఎవరైతే ఈ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారో ఆ పర్సన్ని దే విల్ అలో టు ప్రెజెంట్ దర్ కేస్ బిఫోర్ ద హౌస్ అన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బాగా న్యూస్లో ఉన్నది ఏంటంటే కస్టోడియల్ డెత్ ఇన్ ఇండియా. కస్టోడియల్ డెత్ ఇన్ ఇండియా. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్లో వచ్చింది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అర్థం. దీని రిలేటెడ్ కేసెస్ ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నా ఏంటనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా ఈ కస్టోడియల్ డెత్ మీద ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది ఒక ట్రయల్ కోర్ట్ ఇన్ తమిళనాడు అనమాట. ఇట్ అవార్డెడ్ డెత్ పెనాల్టీ టు 9 policemen ఫర్ బ్రూటల్ 2020 కస్టోడియల్ మర్డర్ ఆఫ్ ట్రేడర్స్ పి జయరాజ్ అండ్ జే బెనిక్స్ ఇన్ సతన్కులం. సతన్కులంలో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కోవిడ్ టైంలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అక్కడ పోలీసు ఏం చేశారంటే వీళ్ళది ఒక షాప్, ఆ షాప్ ఓపెన్ చేసి పెట్టారు. బియాండ్ ద టైంతో పోల్చుకుంటే ఓపెన్ చేసి పెట్టారు. దాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, అందుకనే స్టేషన్కి తీసుకెళ్ళాము అని. అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే అక్కడ బాగా వాళ్ళని ఆబ్వియస్లీ పోలీసులు కనుక బాగా గట్టిగా బెదిరించి చేస్తే ఎవరన్నా అడుగుతారు కదా. సో అలా అడిగేసరికి వాళ్ళని కస్టడీలో బాగా టార్చర్ పెట్టి వాళ్ళని అక్కడ ఆ టార్చర్కి తట్టుకోలేక వాళ్ళు చచ్చిపోయారు అనమాట. ఓకే, సో దాని మీద ట్రయల్ కోర్టు, తమిళనాడులో ఉన్న ట్రయల్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో అదేంటంటే ఆ 9 మంది పోలీసులు ఎవరైతే ఈ టార్చర్ పెట్టారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మరణశిక్ష విధించడం చేశారనమాట. ఓకే, సో ఈ జడ్జిమెంట్ రీఇగ్నైటెడ్ ద నేషనల్ డిబేట్ ఆన్ కస్టోడియల్ వైలెన్స్, పొలిటికల్ అకౌంటబిలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. కస్టోడియల్ వైలెన్స్, పోలీస్ అకౌంటబిలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్, ఇది మొత్తం దేశం మొత్తంలో ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. అసలు కస్టోడియల్ డెత్ అంటే ఏంటి? కస్టోడియల్ డెత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ రిఫర్స్ టు డెత్ ఆఫ్ ఎ పర్సన్ అండర్ ద పోలీస్ కస్టడీ. ఓకే, అండర్ పోలీస్ కస్టడీ ఆర్ జ్యుడిషియల్ కస్టడీ. సో ఇట్ ఆఫెన్ రిజల్ట్స్ ఫ్రమ్ కస్టోడియల్ టార్చర్. ఇప్పుడు కస్టడీలో ఎందుకు చనిపోతారు? కస్టోడియల్ టార్చర్ పెట్టచ్చు, ఆర్ ఫిజికల్ అసాల్ట్, వాళ్ళ మీద కొట్టడం, టార్చర్ పెట్టడం, సైకలాజికల్ ప్రెషర్స్ తీసుకురావడం, అప్పుడు తట్టుకోలేక వాళ్ళు అప్పటికే కొట్టడం, బాగా విపరీతం కొట్టేసరికి ఆ కొట్టడం వల్ల చనిపోవడం, లేకపోతే సైకలాజికల్ ప్రెషర్ పెడితే వాళ్ళ అవమానం తట్టుకోలేక చచ్చిపోవడం, ఇది జరగచ్చు. ఓకే, సో అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గ్యారంటీయింగ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఆర్టికల్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ కీ కన్సర్న్ ఏంటి అని అంటే కస్టోడియల్ వైలెన్స్ అనేది కస్టోడియల్ వైలెన్స్ రిప్రజెంట్స్ ఏ డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ రూల్ ఆఫ్ లా. ఓకే, రూల్ ఆఫ్ లా కనుక వాళ్ళు ఆ 9 మంది పోలీసులు పాటిస్తే అలా జరిగేది కాదు. వాళ్ళకి నిజంగా వాళ్ళు తప్పు చేశారు కోవిడ్ టైంలో అని అంటే సింపుల్గా ఒక కేసు రాసి ఆ కోవిడ్ నామ్స్ ప్రకారం
కేసు పెట్టేసేసి వాళ్ళని రిమాండ్కి పంపించవచ్చు. అర్థమైందా అండి? అలా చేయకుండా రక్షించాల్సిన పోలీసులే వాళ్ళే ప్రిడేటర్స్గా అయిపోయారనమాట. వాళ్ళే రక్షించాల్సిన వాళ్ళు కాస్త భక్షకులుగా తయారయ్యారు. ఓకే, సో అయితే డేటా అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఈ కస్టోడియల్ టార్చర్ గురించి చాలా కీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఏంటంటే ఇండియా రికార్డెడ్ 170 కస్టోడియల్ డెత్స్ ఫ్రమ్ 2025 to 26. ఇది అప్పటికప్పుడు ఈ నెంబర్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ 2021 నుంచి 26 అయితే ఎవ్రీ ఇయర్ కస్టోడియల్ డెత్స్ 140 నుంచి 176 డెత్స్ పర్ ఇయర్ మనం చూస్తున్నాం. ఓకే, ఎస్పెషల్లీ బీహార్లో హయ్యెస్ట్ ఉందంట. 19 మంది 2025-26లో హయ్యెస్ట్ కస్టోడియల్ డెత్స్ బీహార్లో జరిగాయి. తర్వాత రాజస్థాన్ 18లో. ఓకే, సో ఇది ఎన్హెచ్ఆర్సీ అకార్డింగ్ టు ఎన్హెచ్ఆర్సీ డేటా సబ్మిటెడ్ ఇన్ పార్లమెంట్ ఇన్ 2026 ప్రకారం అయితే ఓన్లీ 1 disciplinary యాక్షన్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ కస్టోడియల్ డెత్స్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years అంట. 5 yearsగా ఈ కస్టోడియల్ డెత్స్ జరుగుతూ ఉన్న ఒకే ఒక్క డిసిప్లినరీ యాక్షన్ మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ కస్టోడియల్ డెత్స్లో ఉన్న హెడేక్ ఏంటంటే ఇప్పుడు పక్కనున్న పోలీసులు వాళ్ళు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు అక్కడ జరుగుతుందనుకో, ఇప్పుడు ఎస్ఐఓ సిఐఓ ఈ హింసకి గురి చేస్తున్నాడు అనుకోండి, అక్కడ కానిస్టేబుల్స్ కానీ అదర్ ఎస్ఐస్ ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఓకే, అది. సో ఎందుకు ఈ కస్టోడియల్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఒకటి, కొలోనియల్ పోలీస్ లెగసీ. అంటే మనం బ్రిటిషర్స్ మనల్ని తొక్కిపెట్టడానికి మనకి ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 తీసుకొచ్చి రిప్రెసివ్ ఫోర్స్గా ఈ ప్రజల్ని, మన ఇండియన్స్ని కంట్రోల్ చేయడానికి పోలీసులకి చాలా స్వీపింగ్ పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, ఫోర్స్డ్ కన్ఫెషన్స్ చెప్పించడం, 3rd degree మెథడ్స్ యూజ్ చేసి టార్చర్ చేసి ఒప్పుకోనని చెప్పడం చేసిన తప్పని. ఓకే, నెక్స్ట్, యాబ్సెన్స్ ఆఫ్ స్టాండలోన్ యాంటీ టార్చర్ లాస్ మన దేశంలో లేవు. ఓకే, మనం UN కన్వెన్షన్ అగెయిన్స్ట్ ద టార్చర్ అనే కన్వెన్షన్ని మనం రాటిఫై చేయలేదన్నమాట. సో రాటిఫై చేయకపోవడం వల్ల ఈ టార్చర్ని క్రిమినలైజింగ్ అనేది లేదు మన దేశంలో. అదొకటి. నెక్స్ట్, ఈ పోలీసులకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం, వాళ్ళకి ప్రాపర్ కెపాసిటీ లేకపోవడం, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోవడం అనమాట. సైంటిఫిక్ ఇంట్రాగేషన్ టెక్నిక్స్, హ్యూమన్ రైట్స్ స్టాండర్డ్స్ ఇది మెయింటైన్ చేయకపోవడం, మోడర్న్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని కొట్టడం, వాళ్ళని హింసించడం. కొట్టి హింసిస్తే వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో చేస్తారు భయపెట్టడానికి. ఓకే, సో అలా. ఇంకోటి ఏంటంటే వాల్ ఆఫ్ సైలెన్స్ అనేది ఉంటుంది. అంటే అక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఆ సిఐ కానీ ఎస్ఐ కానీ కస్టడీలో ఉన్న వ్యక్తిని టార్చర్ పెడితే అతను మిగతా వాళ్ళందరూ కూడా అతన్ని ఆల్రెడీ పెట్టిన వాళ్ళని అదే సిఐని ఎస్ఐని కాపాడాలని చూస్తారు పోలీస్ ఆఫీసర్స్. ఓకే, అర్థమైందా? సో అదొక మేజర్ ప్రాబ్లం అన్నమాట. సో దీని గురించి మనకి జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 11 మ్యాండేటరీ గైడ్లైన్స్ ఫర్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఈ కీ గైడ్లైన్స్ ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే యూ మస్ట్ ఇన్ఫార్మ్ టు ది రిలేటివ్స్ అన్నమాట. నెక్స్ట్, అరెస్ట్ మెమో అనేది జారీ చేయాలి. నెక్స్ట్, మ్యాండేటరీ మెడికల్ ఎగ్జామినేషన్. ఒక వ్యక్తిని రిమాండ్కి పంపించే ముందు అతనికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి పంపించాలి. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్. ఓకే, అది. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ గైడ్లైన్స్ అనేది డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ డీల్స్ విత్ అరెస్ట్ అండ్ డిటెన్షన్? ఇట్ ఈస్ డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, 3 stars ఇస్తున్నాను. నెక్స్ట్, ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్టెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ అట్ స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే
స్టేట్ లెవెల్ అండ్ డిస్టిక్ లెవెల్లో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు పోలీసులే తప్పు చేస్తే మరి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉండాలి కదా. సో అక్కడ సుప్రీంకోర్టు ఈ ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఉండాలి అని మ్యాండేట్ డైరెక్ట్ చేసింది అనమాట. నెక్స్ట్ పరమ్వీర్ సింగ్ సైని వర్సెస్ బల్జిత్ సింగ్ 2020 కేసులో ద సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ మ్యాండేటరీ ఇన్స్టాలేషన్ ఆఫ్ CCTV కెమెరాస్ విత్ ఆడియో రికార్డింగ్ ఇన్ ఆల్ పోలీస్ స్టేషన్స్ అండ్ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనమాట. ఖచ్చితంగా ఈ ఆడియో రికార్డింగ్ అనేది ఉండాలి, CCTVs విత్ ఆడియో రికార్డింగ్ ఉండాలని చెప్పడం జరిగింది అనమాట. సతన్కులం వెర్డిక్ట్ వచ్చేసరికి ఇది చెప్పాను కదా ఆల్రెడీ, కస్టోడియల్ టార్చర్కి 9 పోలీస్ మెన్ రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్గా తీసుకొని వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వడం జరిగింది ఆ 9 మంది పోలీసులకి. ఓకే, అది సంగతి. నెక్స్ట్ రైట్ టు బీ కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్. ఓకే, సో ఇది మార్చ్ 2026 జడ్జిమెంట్లో మార్చ్ 2026 జడ్జిమెంట్ ఇట్ వాస్ గివెన్ బై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ అనమాట. సో ఈ కోర్ట్ ఏం చెప్పిందంటే రైట్ టు బీ కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. రైట్ టు ప్రమోషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. రైట్ టు బీ కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సార్ రైట్ టు ప్రమోషన్కి రైట్ టు బీ కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని అంటే, రైట్ టు బీ కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్లో ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో ఒక పోస్టింగ్ తీసుకున్నాడు, అతను నెక్స్ట్ ప్రమోషన్స్ అనేవి ఉండాలి కదా, ప్రమోషన్ ఛానల్స్ అనేవి యాక్టివ్గా ఉండి అతను నెక్స్ట్కి ప్రమోట్ చేయాలి. అంతేగాని జీవితాంతం అతనికి ప్రమోషన్ ఇవ్వకుండా అతన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఉండకూడదు. అతనికి ప్రమోషన్ హక్కు లేదు, కానీ అతనికి ప్రమోషన్ కల్పించాలా లేదా అనే వినే హక్కు అయితే ఉంది. ఇప్పుడు అతను హీ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్. హీ మే నాట్ గ్యారంటీడ్ ప్రమోషన్, బట్ హీ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్ అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ టు బి కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకే, ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే నో గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ డిమాండ్ ప్రమోషన్ యాజ్ అబ్సల్యూట్ గ్యారంటీ. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ప్రమోషన్ ఖచ్చితంగా నాకు ప్రమోషన్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేయడానికి లేదు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అడగచ్చు, వై డోంట్ యూ కన్సిడర్ మీ ఫర్ ప్రమోషన్, యు ఆర్ గివింగ్ ప్రమోషన్ ఫర్ ఎవ్రీవన్. నా చుట్టుపక్కల ఉన్న అందరూ ప్రమోషన్ ఇచ్చేస్తున్నాం, నాకెందుకు ప్రమోషన్ ఇవ్వరు అని గవర్నమెంట్ని అడగచ్చు. అంటే వై డోంట్ యూ కన్సిడర్ ఫర్ ప్రమోషన్ అని అడగచ్చు. ఓకే, కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ దాట్ ఎంప్లాయీస్ విల్ బి ఫెయిర్లీ ఎవాల్యుయేటెడ్ ఫర్ ప్రమోషన్ ఇఫ్ దే సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక సాటిస్ఫై అయితే వాళ్ళకి ఫెయిర్గా వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వచ్చు అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. నెక్స్ట్ కేస్ స్టడీ తీసుకుంటే కుల్వంత్ సింగ్ కేసు. ఈ కుల్వంత్ సింగ్ కేసు మనం తీసుకుంటే హీఈస్ ఎక్స్క్లూడెడ్. ఈ కేసులో ఇక్కడ హీఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ప్రమోషన్ కన్సిడరేషన్ అనమాట. సో ద కేస్ ఇన్వాల్వ్స్ కుల్వంత్ సింగ్, ఏ జూనియర్ ఇంజనీర్. హీ వాజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కన్సిడరేషన్ బై డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీ అనమాట, DPC. స్టేట్ ఏం చెప్తుందంటే అతను హీఈస్ ఇన్ఎలిజిబుల్ ఫ్రమ్ ప్రమోషన్ అని చెప్తుంది. ఎందుకంటే హీ పొసెస్డ్ ఏ డిప్లొమా అబ్టైన్డ్ త్రూ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా అతను డిప్లొమా సంపాదించుకున్నాడు. కాబట్టి అతనికి అసలు ఫస్ట్ ప్రమోషన్కే అతను ఎలిజిబుల్ కాదు అని చెప్పి గవర్నమెంట్ వాదించింది అనమాట. ఓకే, ఇక్కడ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సర్వీస్ రూల్స్ అయితే జరిగాయి. ఏంటంటే ద కోర్ట్ ఫౌండ్ దాట్ గవర్నమెంట్ హ్యాడ్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఇట్స్ ఓన్ సర్వీస్ రూల్స్. ద రూల్స్ ఎగ్జంప్టెడ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ సచ్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి వర్తిస్తాయి, అంతేగాని ఎప్పుడో సెలెక్ట్ అయిన అతనికి కాదు. ఇప్పుడు అవి వర్తిస్తాయి, అంతేగాని గతంలో జాయిన్ అయిన అతనికి కాదు. కాబట్టి డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్ ద పిటిషనర్ వాజ్ రాంగ్లీ డినైడ్ కన్సిడరేషన్ ఫర్ ప్రమోషన్. సో ఈ డీనియల్ ఏదైతే ఉందో ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 16(1)
అని చెప్పేసి కోర్టు చెప్పింది అనమాట. ఓకే, కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ ఏంటంటే గ్రాంట్ ఆఫ్ నోషనల్ ప్రమోషన్ విత్ రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. అతను ఎప్పటి నుంచి అయితే ఆ ప్రమోషన్కి ఎలిజిబుల్ అప్పటి నుంచి అతనికి ఆ ప్రమోషన్ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని చెప్పడం. నెక్స్ట్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి డిపిసి మీటింగ్స్ అనేవి జరగాలి. అంటే ప్రమోషనల్ కమిటీ, డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీస్ ఉంటాయి కదా, ఎవ్రీ 3 monthsకి ప్రమోషన్ కమిటీ మీట్ అయ్యి ఎప్పటికప్పుడు ఈ ప్రమోషన్స్ అనేవి ఎలిజిబుల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో రైట్ టు బీ కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్, రైట్ ఆఫ్ ప్రమోషన్ అంటే ఏంటి అని అంటే, సో ఎవ్రీ ఎలిజిబుల్ ఎంప్లాయీ మస్ట్ బి ఫెయిర్లీ ఎవాల్యుయేటెడ్ whenever promotion opportunities arise. The process must be transparent, non-arbitrary and timely. ఓకే, ఇది ప్రతి ఎంప్లాయీకి ఆ అవకాశం ఉండాలి. ప్రతి ఎవ్రీ ఎంప్లాయీ కెన్ బి కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్ అనమాట. అర్థమైందా అండి? బట్ ప్రమోషన్ని గ్యారంటీ చేయాల, అంటే ఇట్ డస్ నాట్ గ్యారంటీ ప్రమోషన్. ప్రొసీజరల్ ఫెయిర్నెస్ అనేది ఉండాలి. ఒక వ్యక్తికి ఏమైనా ప్రమోషన్ డినే చేస్తే అది ఎందుకనేది ఫెయిర్నెస్ అనేది ఉండాలి. అర్థమవుతుందండి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ కోర్టు. ఓకే, నెక్స్ట్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 2025లో ద హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు డైరెక్టెడ్ ద స్టేట్ టు ఎక్స్పీడియేట్ ద ప్రమోషన్ ప్రాసెస్ ఫర్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్, గివ్ స్పెషల్ అటెన్షన్ టు ఎంప్లాయీస్ nearing retirements and prevent denial of rightful consideration. నెక్స్ట్ ఢిల్లీ కోర్టు కూడా రెగ్యులర్లీ అండ్ టైమ్లీ డిపిసి మీటింగ్స్ జరగాలి. కెరీర్ స్టాగ్నేషన్ ఏదైతే ఉందో అది ప్రివెంట్ చేయాలి, ఎంప్లాయీస్లో ఉన్న కెరీర్ స్టాగ్నేషన్ని ప్రివెంట్ చేయాలని చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ ఎవల్యూషన్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకే, ఇది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు ప్రమోషన్ బట్ దెర్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ టు బి కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్. అదర్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ కూడా చూద్దాం. అజిత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ విషయానికి వస్తే, ద కోర్ట్ హెల్డ్ దాట్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్ హ్యావ్ ఏ ఫండమెంటల్ రైట్ టు బి కన్సిడర్డ్ ఫర్ ప్రమోషన్. నాన్ కన్సిడరేషన్ అమౌంట్స్ టు వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 16 అనమాట, 16(1). బీహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వర్సెస్ ధర్మదాస్ 2024 కూడా ఏం చెప్తుందంటే, ఇన్ బీహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వర్సెస్ ధర్మదేవ్ దాస్ ఏం చెప్తుందంటే, ద కోర్ట్ రియిటరేటెడ్ దాట్ రైట్ టు కన్సిడరేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్తుంది. ఇట్ క్లారిఫైడ్ దాట్ ఎంప్లాయీస్ డు నాట్ హ్యావ్ వెస్టెడ్ రైట్ టు ప్రమోషన్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ వేకెన్సీ. ఓకే, అక్కడ వేకెన్సీ క్రియేట్ అయినంత మాత్రాన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ పొజిషన్ ఒకటి వేకెన్సీ ఉంది, అక్కడ వేకెన్సీ క్రియేట్ అయినంత మాత్రాన కింద ఉన్న వాళ్ళు ప్రమోట్ చేయాలని కాదు, వేకెన్సీ ఉన్నంత మాత్రాన ప్రమోట్ చేయాలని నెసెసిటీ లేదు. కానీ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ హీ కెన్ బి ప్రమోటెడ్ అనమాట. అందులో ఫెయిర్నెస్ ఉండాలి అని చెప్పింది. ఆర్టికల్ 14 అంటే ఏంటి, ఇంపార్టెంట్. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా చెప్తుంది, అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ అగెయిన్స్ట్ ఆర్బిట్రీనెస్ ఇన్ ద స్టేట్ యాక్షన్. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో అందరికీ సమాన హక్కులు అయితే ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఫెయిర్ యాక్సెస్ టు ప్రమోషనల్ అవెన్యూస్ అని చెప్పడం జరిగింది. సో ఇది రైట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రమోషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది బై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెన్సస్ 2027. సో ఈ సెన్సస్ 2027 గురించి కూడా మనం చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఇది కూడా బాగా న్యూస్లో వస్తుంది కాబట్టి. ఓకే, గవర్నమెంట్ రీసెంట్లీ రోల్డ్ అవుట్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సెన్సస్ 2027. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ స్టాటిస్టికల్ ఎక్సైజ్ అనమాట. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ స్టాటిస్టికల్ ఎక్సైజ్. సో జనరల్గా ఇది 2021 అప్పుడే ఇది జరగాలి, కానీ కోవిడ్ పాండమిక్ వల్ల దీన్ని ఈ సెన్సస్ తీసుకోవడం అనేది పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. సో ఇదేంటంటే ఇట్స్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్. ఓకే, ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెన్సస్ ఈజ్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్? ఇట్ ఈస్ 2027 సెన్సస్ ఈజ్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్. It will feature a comprehensive
క్యాస్ట్ ఎన్యూమరేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1931. ఇందులో క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా చేయాలనుకుంటుంది గవర్నమెంట్. జనరల్గా క్యాస్ట్ ఎన్యూమరేషన్ స్టేట్స్ చేసుకుంటూ ఉంటాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్ కావాలనుకుంటే క్యాస్ట్ ఎన్యూమరేషన్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 1931 తర్వాత ఇప్పుడు క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇందులో. కాంప్రహెన్సివ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్. సెన్సస్ ఇన్ ఇండియా వచ్చేసరికి ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ 7th షెడ్యూల్ యూనియన్ లిస్ట్ ఎంట్రీ నెంబర్ 69 డీల్స్ విత్ సెన్సస్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. నేను 5 స్టార్స్ ఇస్తున్నాను. ఓకే, సెన్సస్ derives its constitutional backing from Article 246 of Indian Constitution అండ్ 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 69లో ఉందన్నమాట సెన్సస్ గురించి. సో లీగల్ ప్రావిజన్స్ వచ్చేసరికి దీనికి చట్టబద్ధత ఉన్నాయి వచ్చేసరికి సెన్సస్ యాక్ట్ 1948 అండ్ సెన్సస్ రూల్స్ 1990. దిస్ సెన్సస్ ఈస్ కనెక్టెడ్ బై ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా అనమాట, అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో మనకి హిస్టారికల్గా తీసుకుంటే ఏన్షియంట్ అండ్ మిడివల్ ఎరాలో ఋగ్వేదాలో కూడా ఈ సెన్సస్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ అర్థశాస్త్ర బై కౌటిల్యలో కూడా యూజెస్ సెన్సస్ లైక్ మెథడ్స్ ఫర్ ట్యాక్సేషన్ పర్పస్. ట్యాక్స్లు కలెక్ట్ చేయాలంటే మరి నెంబర్ అనేది ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ ఐన్ ఐ అక్బారీ అండర్ అక్బర్ కూడా ఈ సెన్సస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. బ్రిటిష్ ఎరాలో కూడా ఫస్ట్ సిస్టమిక్ సెన్సస్ వచ్చేసరికి ఇట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ 1865 to 1872. ఇట్ ఈస్ సింక్రోనియస్. అంటే నాన్ సింక్రోనియస్ అంటే ఏంటి అని అంటే ఇదంతా కూడా ఒకే టైంలో జరగలే. సెన్సస్ జనరల్గా సెన్సస్ ఎలా జరిగిద్ది, అంతా ఒకే టైంలో జరిగిద్ది. అందరూ ఎవరైతే ఈ సెన్సస్ ఎన్యూమరేటర్స్గా ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఒకే టైం పీరియడ్లో ఈ మంత్లో ఈ సెన్సస్ జరగాలి అని పెడతారు. ఈ మంత్లో మొత్తం జరిగిద్ది. కానీ ఫస్ట్ నాన్ సింక్రోనియస్ సెన్సస్ డ్యూరింగ్ బ్రిటిష్ టైంలో. నాన్ సింక్రోనియస్ అంటే అది ఒకే టైం పీరియడ్లో అంతా ఒకే చోట ఒకేసారి జరగలేదన్నమాట. అర్థమైందా అండి? సో 1865 నుంచి 1872 వరకు ఆ సెన్సస్ తీసుకోవడం జరిగింది. అది కూడా నాన్ సింక్రోనియస్ అనమాట. ఓకే, ఫస్ట్ సింక్రోనియస్ నేషనల్ వైడ్ సెన్సస్ వచ్చేసరికి అది 1881లో జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అండర్ సెన్సస్ కమిషనర్ WC ప్లోడెన్. ఓకే, సో పోడెన్ అని కూడా పిలవచ్చు దీన్ని. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ 1881 అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నేను 5 స్టార్స్ ఇస్తున్నాను. అడుగుతారు వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సస్ కండక్టెడ్ 1881. ఓకే, సో ఇది జనరల్గా ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఈ సెన్సస్ కండక్ట్ చేస్తారు. కానీ 2021లో జరగలేదు డ్యూ టు కోవిడ్ పాండమిక్ అనమాట. సో సెన్సస్ రిసీవ్డ్ ఏ స్టాట్యుటరీ మ్యాండేట్ త్రూ సెన్సస్ యాక్ట్ 1948 అనమాట. సెన్సస్ కమ్స్ అండర్ యూనియన్ సబ్జెక్ట్. సెన్సస్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. యూనియన్ సబ్జెక్ట్ అనమాట. సెన్సస్ కమ్స్ అండర్ యూనియన్ సబ్జెక్ట్. సో 16th సెన్సస్ ఇన్ ఇండియాస్ హిస్టారిక్ అండ్ 8th సెన్సస్ సిన్స్ ఇండిపెండెన్స్. ఇప్పుడు 2027 సెన్సస్ అనేది 16th సెన్సస్ అనమాట. అండ్ 8th సెన్సస్ ఫ్రమ్ ఇండిపెండెన్స్. ఓకే, దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ డిజిటల్ ఎన్యూమరేషన్ అనమాట. అంటే మొత్తం మొబైల్ అప్లికేషన్ బేస్డ్, పేపర్స్ అనేది వాడకుండా మొబైల్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని సెన్సస్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇందులో డిజిటల్ టూల్స్ వాడుతున్నారు. సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CMMS. ఇది నియర్ రియల్ టైం ట్రాకింగ్ కోసం. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ HLO మొబైల్ యాప్ యూజ్డ్ ఫర్ డిజిటల్ డేటా కలెక్షన్కి. నెక్స్ట్ హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్, ఏ వెబ్ మ్యాపింగ్ టూల్. ఇలాగా డిజిటల్ టూల్స్ ఇంట్రొడ్యూస్ చేసి వీటిని సెన్సస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఉంది. అంటే ఒక వెబ్ పోర్టల్ లాంచ్ చేశారు. దాంట్లో 16 డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం కూడా సొంతగా మనం ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఎంటర్ చేయొచ్చు మన డీటెయిల్స్ ఏదన్నా ఉంటే అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఓకే, మన సొంతగా కూడా సెన్సస్ ఎన్యూమరేట్ చేయొచ్చు అక్కడ.
నెక్స్ట్ క్యాస్ట్ ఎన్యూమరేషన్. ఇక్కడ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏ కాంప్రహెన్సివ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్. ఓకే, జనరల్గా ఇట్ గోస్ బియాండ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఎప్పుడు జనరల్గా ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసేవాళ్ళు సెన్సస్ అప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని క్యాస్ట్ ఎవరెవరు ఎంతమంది ఉన్నారని మొత్తం కూడా కాంప్రహెన్సివ్ క్యాస్ట్ మొత్తాన్ని ఎన్యూమరేట్ చేయాలనుకుంటుంది ఈ సెన్సస్ ద్వారా. దీన్ని 2 phases దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అనమాట. ఇది ఏప్రిల్ 2026 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఈ ఫస్ట్ ఫేజ్లో దీన్ని కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 వచ్చేసరికి పాపులేషన్ ఎన్యూమరేషన్. అంటే ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అనమాట. అంటే ఇల్లు, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఆ ఇల్లు దేంతో కట్టారు, ఇటుకలతో కట్టారా, ఆ ఇల్లు ఏముంది, అండ్ ఆ ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయా, ఏ రాయితో కట్టారు, ఇటుక రాయా లేకపోతే ఏంటి, ఇలాగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ క్యాలిక్యులేట్ చేస్తారు ఫస్ట్. తర్వాత ఫేజ్ 2లో పాపులేషన్ ఎన్యూమరేషన్ చేస్తారు, జనాభా. ఓకే, ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఇన్ February 2027 అనమాట. ఓకే, ఇది. సో దీంతో ఇక్కడ నేను పార్ట్ 1గా అంటే ఈ ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో పాలిటీవి, ఇక్కడ పార్ట్ 1గా నేను ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 కూడా నా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువైపోయింది, మళ్ళీ 3 hours వచ్చిందనుకో మీకు కూడా కష్టమవుతుంది అనమాట. ఓకే, పార్ట్ 2గా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన కరెంట్ అఫైర్స్ కోర్స్ కనుక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేయొచ్చు. ఆర్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లో పే చేసుకోవచ్చు. దీని మెటీరియల్ తెలుగు మీడియంలో నేను యాప్లో అప్లోడ్ చేస్తాను. సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసి నేను యాప్లో మెటీరియల్ అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంత కాంప్రహెన్సివ్గా అయితే నాకు తెలిసి ఎవరు కవర్ చేయరు. ప్రతి టాపిక్, ప్రతి పార్ట్ నేనైతే చెప్తున్నాను. సో యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి అది అడ్వాంటేజ్ అనమాట. గ్రూప్ 2, గ్రూప్ 1 క్లాసెస్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళకైతే ఈ కోర్స్ వచ్చేస్తుంది. ఒకవేళ గ్రూప్ 2 మెంటార్షిప్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఇది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సపరేట్గా. ఎందుకంటే ఇందులో చాలా క్లాసెస్ వస్తాయి, చాలా వర్క్ ఉంటుంది అనమాట ఇందులో. అండ్ మెటీరియల్ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఓకే, సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇది కనుక మీరు ఫాలో అయితే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఆ మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసుకుంటారు. చక్కగా మీరు ఎగ్జామ్లో బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఉంటుంది. అండ్ మీరు మెటీరియల్ చదువుతుంటే ఈజీగా ఉంటుంది, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. డెడ్ ఈజీగా ఉంటుంది, ఈజీగా చదువుకుంటూ రివిజన్ కూడా ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం.